Hello all, welcome back to our channel. So students, ఈ వీడియోలో పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలి. సో చాలా మందికి ఈ పేపర్ ప్రెజెంటేషన్ వీడియోస్ కావాలి అని అన్నారు. సో అందుకని ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేస్తే మీకు ఓ గ్రేడ్ వస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీ టిప్ అనేది ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో మీరేం పాటించాలి, వాట్ యూ నీడ్ టు ఫాలో అనేది ఈజీగా చెప్పడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా నేను చెప్పినవన్నీ మీ మైండ్లో పెట్టుకొని మీరు ఎగ్జామినేషన్లో మీ పేపర్ని ప్రెజెంటేషన్ అనేది చేయండి. దెర్ ఈజ్ ఏ 99.9% ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఓ గ్రేడ్ అనమాట. ప్రిపరేషన్ 100% అయినాక ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్, కీ పాయింట్స్ అనేది మీరు పాటిస్తే, ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్, డెఫినెట్లీ నేను ఛాలెంజ్ చేస్తాను, ఓ గ్రేడ్ అనేది కంపల్సరీగా వస్తుంది. బట్ బిఫోర్ దిస్ యూ నీడ్ టు పర్ఫెక్ట్లీ ఫినిష్ యువర్ ప్రిపరేషన్. ఓకేనా? మీరు ఎంత ప్రిపేర్ చేసినా కూడా కొంతమంది అన్ని ప్రిపేర్ అవుతారు. కేస్ స్టడీ, లాంగ్, షార్ట్, ఎవ్రీథింగ్ టోటల్ బుక్ని మొత్తం స్కాన్ చేసి పెట్టేస్తారు. బట్ స్టిల్ వాళ్ళకి ఏ కానీ, A+ కానీ ఇలానే వస్తుంది, కానీ ఓ గ్రేడ్ రాదు. ఎందుకు రాదు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు ఎలా ప్రజెంట్ చేయాలి, కొన్ని యూనిక్ టిప్స్ ఉంటాయి. ఆ యూనిక్ టిప్స్ ఎవరు చెప్పనివి కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో అవి మీరు యాక్సెస్గా కాపీ పేస్ట్ చేయాలి. ఓకేనా? సో బేసికలీ ఇది ఒక థియరీ సబ్జెక్ట్, మనందరికీ తెలిసి ఇది ఒక థియరీ సబ్జెక్ట్. థియరీ సబ్జెక్ట్ పేపర్ ప్రెజెంటేషన్ చేయాలంటే అదొక క్రూషియల్ పాయింట్ అనమాట మనందరికీ. ఎందుకు అనంటే థియరీ రాసేది ఇంత ఉంటుంది, టైం మాత్రం ఇంతే ఉంటుంది. మనం రాసింది మొత్తం వాళ్ళు చదువుతారా అంటే చదవరు. వాళ్ళు ఇన్విజిలేటర్స్ ఎవరైతే ఇవాల్యుయేటర్స్ మీ పేపర్ని కరెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఒక హాఫ్ సెకండ్ ఈ పేపర్ని చూసినప్పుడు వాళ్ళకి అర్థమైపోవాలి, ఈ స్టూడెంట్ చదువుతాడా, ఈ స్టూడెంట్ మంచిగా ప్రజెంట్ చేసిండా లేదా అనేసి. ఆ ఇంప్రెషన్ని నువ్వు తెచ్చుకోవాలన్నమాట. ఆ ఇంప్రెషన్ని ఎలా తెచ్చుకోవాలనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఉంటారు చాలా పర్ఫెక్ట్ ఇన్ నాలెడ్జ్, బట్ హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉండదు, ఏదో ఇలా 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 రాసేస్తారు. అట్లాంటప్పుడు అర్థం కాకపోతే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం కదా. మీ యొక్క హ్యాండ్ రైటింగ్ ఫస్ట్ నేను చెప్తున్నాను, మీ యొక్క హ్యాండ్ రైటింగ్ అనేది అర్థం అయ్యేటట్టుగా ఉండాలి. మంచిగా లేకపోయినా పర్లేదు కానీ అర్థం అవ్వాలి. ఇప్పుడు నా హ్యాండ్ రైటింగ్ ఏమైనా మంచిగా ఉందా? లేదు కదా, కానీ అర్థమవుతుంది కదా, వర్డ్స్ క్లియర్గా అర్థమవుతుంది, హెచ్ ఇది ఏ, ఇది ఎన్, ఇది డి అని. సో అది ఇంపార్టెంట్. ఎందుకనంటే మీది డిజిటల్ కరెక్షన్ కాబట్టి your words should able to recognize that. Got it? Handwriting అనేది one of the main crucial point అన్నమాట. ఓకేనా? థియరీ సబ్జెక్ట్స్ లో మీరు ఏం రాసినా, జనరల్ రాసినా కూడా హ్యాండ్ రైటింగ్ అనేది కొంచెం మంచిగా ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కంపల్సరీగా చేయండి. నేను ప్రతి వీడియోలో ప్రతి థియరీ సబ్జెక్ట్కి చెప్తున్నా, థియరీ సబ్జెక్ట్స్ థియరీ లాగా రాస్తూ పోతే చూడడానికి కూడా మంచిగా ఉండదు. మధ్యలో ఫ్లోర్ చార్ట్స్ లాగా వేయండి. ఇట్లా ఫ్లోర్ చార్ట్స్ వేయండి, పై డయాగ్రామ్స్ వేయండి, రిలేటెడ్ టు ద మ్యాటర్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ అయిన డయాగ్రామ్స్ వేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు కొన్ని పాయింట్స్ నేర్చుకుంటారు, అదే పాయింట్స్ని ఇట్లా మెన్షన్ చేసి రాయండి కదా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, అప్రైజల్, 360 డిగ్రీ అప్రైజల్, ఇది ఉంటుంది అది ఉంటుంది అని చెప్పి ఆ పాయింట్స్ ఇక్కడ రాస్తాం కదా. సో ఆ పాయింట్స్ మీరు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేస్తే ఏమవుతుందంటే పాయింట్ టు పాయింట్ ఈచ్ వర్డ్స్ అనేది మీకు అర్థమవుతుంది. థర్డ్ థింగ్ ఏంటంటే సైడ్ పాయింట్స్ తోని మీరు మీ యొక్క పేపర్ అనేది రాయాలన్నమాట. ఓకే, సైడ్ పాయింట్స్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద క్రూషియల్ పార్ట్. ఓకే, సో ఈ సైడ్ పాయింట్స్ అనేది మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సైడ్ పాయింట్స్ పెట్టినారు, ఒక 6 to 7 సైడ్ పాయింట్స్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీ ఆన్సర్ కి. సో సైడ్ పాయింట్స్ పెట్టి దాని లోపల ఒక 2 లైన్స్ మ్యాటర్ రాయాలి. స్ట్రక్చర్డ్ ఫార్మ్ ఆఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు రాసే ఆన్సర్ స్ట్రక్చర్డ్ గా ఉండాలి, ఒక ఫార్మాట్ ఇవన్నీ కరెక్ట్ గా చూసుకొని రాయాలి. అలాంటప్పుడే మీరు ఎగ్జామినేషన్ లో ఫుల్ గ్రేడ్ అనేది మీరు స్కోర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్, యూ నీడ్ టు రిమెంబర్ ఇట్. ఓకే, అండ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ట్రై చేయండి. అంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ లో స్మార్ట్ థియరీ అనేది అప్లై చేయడం ఉండాలి. అండ్ న్యూ టెక్నాలజీని అప్లై చేయాలి, అప్రైజెస్ ఇవ్వాలి, క్యాఫ్టేరియా ఫెసిలిటీస్ ఇవ్వాలి, బెనిఫిట్స్ ఇవ్వాలి, పర్క్స్ ఇవ్వాలి, ఎంప్లాయీస్ కి మోటివేట్ చేయాలి, వాళ్ళతోని కమ్యూనికేట్ అవ్వాలి. ఇలాంటివన్నిటి గురించి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏమైందంటే
మీకు ఆన్సర్ కూడా నీట్గా ఎలాబరేట్ అనేది అవుతుంది అనమాట. సో ఈ మెయిన్ కాన్సెప్ట్స్ అనేది మీరు మీ మైండ్లో పెట్టుకొని మీ యొక్క పేపర్ ప్రెజెంటేషన్ అనేది మీరు చేయండి. డెఫినెట్గా మీకు ఫుల్ మార్క్స్, ఫుల్ గ్రేడ్ అనేది పడతాయి. అటెంప్ట్ ఎవ్రీ క్వశ్చన్, మీకు వచ్చినా మీకు రాకున్నా ప్రతి ఒక్క క్వశ్చన్ని అటెంప్ట్ చేస్తేనే మీకు కాన్ఫిడెన్స్గా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినందుకు ఒక 2-3 మార్కులనే వేస్తాడు వాడు. సో ఎందుకంటే లాస్ట్ వెయిటేజ్లో మీకు అది ఇంక్లూడ్ అవుతాయి. నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమి ఉండదు, మీరు తప్పు రాసినా కూడా మార్క్స్కి అయితే పడతాయి అనమాట. ఇవన్నీ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క పేపర్ ప్రెజెంటేషన్ అనేది చేయండి. డెఫినెట్గా మీరు అంత ఫుల్ మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఐ హోప్ దాట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ యువర్ ప్రిపరేషన్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై ఎవరీవన్.